जनगण मंगल गायकुड़ा घनमगु चरितल नायकुड़ा पलुतरमुलु मनु परिपालिंचर स्वामिकुड़ा नवयुग मेधो सैनिकुड़ा समयमु तेलियनि सेवकुड़ा युवन व्यांध्रकु प्रगतिनि चूपर साधकुड़ा वैताళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై. గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత పర్యటనకు వెళుతూ ప్రజలను మోసం చేయడానికి దావోస్ పర్యటన అంటూ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి లండన్ పక్కనున్న దీవుల్లో కాసేపు మాయమైపోయిన పరిస్థితి మనం చూసాం. అక్కడి నుంచి దావోస్ చేరి ఒక్కరోజు కాలక్షేపం చేసి విహారయాత్రకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. ఆ దావోస్లో మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటే ఎవరో ప్రశ్నిస్తే ఇట్స్ టూ లెంతీ క్వశ్చన్ అన్నాడు, సింపుల్గా లేచి పారిపోయాడు. ఇక ఆనాడు ఉన్న పర్సనల్ మంత్రి గుడ్డు మంత్రి దావోస్లో విపరీతంగా చలి ఉంది, బ్రష్ చేసుకోలేకపోతున్నాం, స్నానాలు చేసుకోలేకపోతున్నాం, వణుకు వస్తూ ఉందంటే పారిపోయి వచ్చాడు. ఏందయ్యా ఏం పీకారా ఎలిమీరంటే గుడ్డు పెట్టగానే పొదుగుతుందా, కొంత సమయం కావాలన్నాడు. 6 ఏళ్ళు గడిచిపోయింది. ఏ గుడ్లు పొదిగాడో ఏ గుడ్లు పొదిగిచ్చాడో తెలియదు, అవి మాత్రం మురిగిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లండన్ పర్యటనకి వెళ్తున్నారు. ఒకరోజు అధికారిక కార్యక్రమాలు ఉన్న తన సతీమణి నారా భువనేశ్వర్ గారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు భువనేశ్వర్ గారు ఎంపికైన సందర్భంగా అవార్డు తీసుకోవడానికి లండన్ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా. ఈ పర్యటనలో భాగంగా ఒకరోజు అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వ సొమ్ము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా తన వ్యక్తిగత నిధుల నుండే ఈ పర్యటన మొత్తానికి ఖర్చు పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నవంబర్ 4న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారా భువనేశ్వర్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ లండన్లో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించనుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అదే వేదికపై అందుకోనున్నారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును సంస్థ ఆమెకు అందించనుంది. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో జరిగే కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి అవార్డును అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సాధికారతకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ అండ్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండి దిలీప్ సంఘ్వి, దుబాయ్ ఎలక్ట్రిసిటీ వాటర్ అథారిటీ ఎండి సయ్యద్ మహమ్మద్, హీరో ఎంటర్ప్రైజెస్, గోయింకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయింకా వంటి దిగ్గజ వ్యక్తులు గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.
ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలోనూ భువనేశ్వరి గోల్డెన్ పికాక్ అవార్డు అందుకోనున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్కు జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డుకు ఐఓడి ఎంపిక చేసింది. లండన్లో వ్యక్తిగత పర్యటన అనంతరం పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న సిఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి లండన్లోని పారిశ్రామికవేత్తలు పలువురు ప్రవాసాంధ్రులతోనూ సీఎం భేటీ కానున్నారు. నవంబర్ 6న సీఎం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.